వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఆ రెండు పార్టీల వైఖరి ఉందని, బీజేపీని అడ్డుకునేందుకు పన్నిన కుట్రలో భాగంగానే అవి నాటకాలకు తెరతీశాయని ఆరోపించారు. తెలంగాణలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జడ్జిలు, వ్యాపారస్తులు, సినీ నటులు, విపక్ష నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేశారని, బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్ మీడియా టీం ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని, అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనేక ఇతర అంశాలు తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి 6 గ్యారంటీస్ వాటిని అమలు చేసేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం. ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము, నూతన నాయకత్వం, పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుడిని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా, ఏ తెలంగాణ కళాకారుని కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే తెలంగాణ రక్షించలేము. ప్రజలంతా ఆరోగ్యకరంగా జీవించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి
ఏసీఏ క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాను మన దేశ బ్రాండ్గా తీసుకువచ్చిన ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు యోగాసనాల ప్రాధాన్యతను తెలియజేస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలు ఎంత ముఖ్యమో ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయని తెలియజేశారు. భారతదేశ బ్రాండ్ గా తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచ దేశాలకు యోగా అనేది భారతదేశం నుంచే అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. దాంతో పాటు ప్రతి ఒక్క సంవత్సరం ఈ యోగా దినాన్ని జరుపుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అనేది ఈరోజు ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యోగాకు వచ్చిన వాళ్ళందరే కాకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్పు దిశగా ముందుకెళ్తూ వాళ్ళ జీవితాల్లో యోగాను కానీ మెడిటేషన్ కానీ అలాగనే డైట్లో కూడా వాళ్ళు అనేక మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యమైన ప్రజలు ఆరోగ్యంగా యువత చెడు అలవాట్లను వదిలేసి ముందుకెళ్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యువతను కలిగి ఉన్నటువంటి దేశం అనేది చాటి చెప్తోంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో భవిష్యత్తులో సమాజంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే యువత అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా రేపొద్దున మీ లక్ష్యాల్ని సాధించడంలో భాగంగా ముందుకెళ్లాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి అన్నారు. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా ఉంటుందో మనకు కావాల్సినటువంటి లక్ష్యాల్ని సులువుగా మనం ఛేదించడానికి అవకాశం ఉంటుంది. అందుకే వివేకానంద గారే చెప్తారు మనకు, స్వామి వివేకానంద, భారతదేశంలో పాఠశాలలతో పాటు క్రీడాశాలలు కూడా కావాలి అనేసి 100 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే అభివృద్ధి చెందాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల క్రితం మొదలుపెట్టున్నారు. మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిళ్లు కానివ్వండి, లేకపోతే సాధించాలన్నటువంటి ఆశయాలకి మనం పూర్తిగా లొంగుబాటు అయ్యి మన పైన, మన ఆరోగ్యం పైన, మన కుటుంబ ఆరోగ్యం పైన మనం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం గురించి అందరికీ కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఈ యోగాంధ్ర తీర్చిదిద్దడమే కాకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా కుటుంబంలోనే ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 100 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల వరకు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు పాటించి వారి పూర్తిగా ఆరోగ్యాన్ని సాధించడంతో పాటు ఈ యోగా అనేది 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి నేర్పిస్తుంది. ఒకటి క్రమశిక్షణ. మీరు ఎక్కడైనా కూడా గమనించుకోవచ్చు, ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు అత్యంత నిబద్ధతతో ఉంటారు, అదేవిధంగా క్రమశిక్షణతో ఉంటారు. సో అది మనకి తెలియకుండానే యోగా అనేది క్రమశిక్షణ మనకి నేర్పిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో ఉద్యోగులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉండే రైల్వే ఉద్యోగులు యోగా చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు.
దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం, అందులో భాగంగా మెయిన్ స్టేషన్స్లో అదేవిధంగా డిఆర్ఎం ఆఫీసు జిఎం ఆఫీసులో ఈ ప్రోగ్రామ్ చేయమని మనకు డిఆర్ఎం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, అందులో భాగంగా ఈరోజు మనం ఈ యోగా దినోత్సవాన్ని మన అందరు సూపర్వైజర్స్ స్టాఫ్ దగ్గర దాపు ఒక 100 మందితో ఈరోజు రైల్వే ఇన్స్టిట్యూట్లో చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ యోగాని ప్రతిరోజు తమ జీవితంలో భాగం చేసుకుంటే మనం చేసేటువంటి రైల్వేలో చేసేటువంటి చాలా క్రూషియల్ ఉద్యోగాల్లో తప్పకుండా మనం చాలా రిలాక్స్గా ఉంటుందని ప్రతి ఒక్కరూ దీన్ని రోజు ఉదయాన్నే డైలీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పేసి రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఈ యోగా వల్ల తప్పకుండా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఆశిస్తూ తప్పకుండా దీన్ని అలవాటు చేసుకుంటారని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతి ఎస్వీయు తారకరామ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శ్రీ శుభం బన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. మరోవైపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, పూనా ఆయుష్ మంత్రిత్వ శాఖల తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి ఉమా, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ రజని, ఈజీఎస్ గోపాలకృష్ణమూర్తితో కలిసి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 6200 లొకేషన్స్ లో 9 నుంచి 10 లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు, వాడ, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్, మండల హెడ్ క్వార్టర్, స్కూల్స్ లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా 3000కి పైచిలుక స్కూల్స్ లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ రోజు మనము యోగాసనాలు చేసుకోవడం. ఒక నెల రోజుల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ లో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములై యోగాని ప్రతి గడప వద్దకు తీసుకెళ్ళగలిగాము. 10 లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన. దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్ గా తీసుకెళ్తామని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం. దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది. మన జిల్లాలో 14 స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క మీడియా పర్సనల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు. ఇంకా 10 లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తపన. ఈ రోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు, వైజాగ్ లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా 5 లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ రోజు సుమారుగా 10 లక్షల మందితో చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తీర్మానం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ల పాపాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.